ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనకి నిజం తెలుస్తుందేమో అన్న ఆలోచనే నీ వెన్నులో వణుకు పుట్టి నిల్చున్న చోటే కూలబడేలా చేసింది. అలాంటిది రేపు ఆయనకి నిజం తెలిసి నీ ముందు నిల్చొని నీ కళ్ళలోకి చూసిన రోజు నీ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. మేడం గారిని చంపిన వాళ్ళని చంపేస్తా అంటే నువ్వెందుకక్కా అంత కంగారు పడుతున్నావు? పెళ్లి జరుగుతుందన్న ఆనందం కంటే నీ మొహంలో కంగారు, కళ్ళలో భయం ఎక్కువగా ఉంది. ఏమైందక్కా? ఏమైనా సమస్య? సమస్య ఉంటుంది మిస్సమ్మా. అయ్యో, నిన్నటి నుంచి ఏం తినలేదు కదా, నాకు ఆకలేస్తోంది. నీలా అన్నం పెట్టు, ఆకలేస్తోంది. దొరికితే చచ్చిపోతావు, దొరికితే చచ్చిపోతావు, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఏమన్నావు? నిజం తెలిస్తే చచ్చిపోతావు అన్నా. అదే, మీరు గుడికి వెళ్లకుండానే దేవుణ్ణి దర్శించుకోకుండానే దీక్ష ముగించారు అంటే దేవుడికి కోపం వస్తుంది. అసలే జాతకం నిండా దోషాలున్నాయి అన్నారు. ఏ ప్రాణగండమో ఉంటే అందుకే దేవుడికి తెలిస్తే చచ్చిపోతారు అన్నా. ఎందుకక్క అలా అడిగారు? నిజం బయటికి తెలిస్తే ప్రాణం పోయే నిజం మీరేమైనా దాచారా? అలాంటిదేం లేదు. సరే సరే, లేట్ అవుతుంది, పద పద గుడికి వెళ్దాం. అక్క అక్క అక్క, అంత ఈజీగా దొరికే మనిషి కాదమ్మా. లేకుంటే మా సారుకు దొరకకుండా ఇన్ని రోజులు ఎలా తప్పించుకోగలిగేది? ఈవిడ నిజస్వరూపం బయటపడే రోజు చాలా దగ్గరలోనే ఉంది రాథోడ్ గారు. పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.